మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, నేను యాక్చువల్గా లాంగ్ టర్మ్గా మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను సార్. అంటే ఒక 20 years 30 years అనేసి ఇన్వెస్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. కానీ సడన్గా ఒక 4 yearsకి 5 yearsకి విత్డ్రా పెట్టేస్తే అసలు ప్రాఫిట్ ఉంటుందంటారా? మీరు తీసుకునే ఎసెట్ క్లాస్ని బట్టి ఆ రోజు యూనిట్ వాల్యూని బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు సపోజ్ డెట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు అనుకోండి, అది ఎప్పుడు కానీ ఇప్పుడు బయటపోవచ్చు. ఎందుకంటే అది క్యాపిటల్ ప్రొటెక్షన్ కాబట్టి నీకు పెద్దగా అప్రిషియేషన్ ఏం అవ్వదు, బట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. నువ్వు అదే ఈక్విటీ పెట్టావనుకోండి, మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఓకే. మార్కెట్ కండిషన్ బట్టి మార్కెట్ డౌన్లో ఉందనుకోండి, ఆ డౌన్లో ఉన్నప్పుడు రేటుకి నువ్వు అమ్మాల్సి ఉంటుంది. మార్కెట్ పెరిగి బాగా ఉందనుకోండి, ఆ రేటుకి అమ్మాల్సి ఉంటుంది. అందుకని మధ్యలో డ్రాప్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ పెట్టేసి. బట్ ఎంత వస్తుంది అనేది డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ కండిషన్. ఈక్విటీ అయితే, డెట్కి అయితే ఈక్విటీ మార్కెట్ సంబంధం లేదు కదా, అది వస్తుంది. కాబట్టి మీరు ఏ టైపు మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బేసికల్గా మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అనుకుంటే, ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంత పక్కన పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఒక పర్సన్ ఒక ఫైనాన్షియల్ నీడ్స్ డిజైన్ చేసుకునేటప్పుడు, సపోజ్ ఫ్రెషర్ జాబ్ వచ్చింది అనుకుందాం, జాబ్ రాగానే ఫస్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ నీడ్స్ కోసం ఒక 2-3 నెలల శాలరీ పక్కన పెట్టాలా. ఏదైనా జాబ్ ఊడింది అనుకున్నా, ఇంకేదైనా స్కిల్ డెవలప్మెంట్ అవుతాం అనుకున్నా, దీనికని కావాలి అనుకున్నప్పుడు ఈ డబ్బులు ఆడుకోవచ్చు అనమాట. బైక్ ఆఫీస్కి వెళ్తే సడన్గా బ్రేక్ డౌన్ అయింది, వదిలేసిపోలేంగా, సో దాన్ని రిపేర్ చేయించుకోవాలా. అందుకని ఎమర్జెన్సీ నీడ్స్ కింద 1 or 2 months తీసుకోవాలా. మామూలుగా అయితే ఏంటంటే ఒక 5 to 6 months శాలరీని పక్కన పెడతారు చాలా మంది. వరస్ట్ అనుకుంటే 1 month శాలరీ పక్కన పెడతారు, దాన్ని సేవింగ్ అకౌంట్లో పెడతారు. ఏదైనా అర్జెంట్ అయితే వాడుకుంటారా, దాన్ని వదిలేస్తారు అంతే. దాంట్లో వడ్డీ వచ్చిందో లేదని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఆ మనీ మెంట్ ఫర్ ఎమర్జెన్సీ వస్తే అంతే. సేవింగ్ అకౌంట్లో నీకు ఎంత ఉంటుందంటే వడ్డీ ఇయర్లీ 4% కన్నా ఎక్కువ రాదు, ఇయర్ మొత్తం మీద 4% వస్తుంది. బట్ స్టిల్ ఓకే అనమాట అది. ఇప్పుడు తర్వాత అమౌంట్తో ఏం చేయాలంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలా, టర్మ్ ఇన్సూరెన్స్. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలంటే మీ లైఫ్ మొత్తం మీద ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నావు, ఓకే, అంత డబ్బుకి మన బాడీని ఇన్సూర్ చేయాలి. ఓకే. అయితే నేను ఒక 100 కోట్లు సంపాదిద్దాం అనుకున్నాను అంటావా అంటే, 100 కోట్లకి ఇన్సూరెన్స్ ఇస్తారంటే కంపెనీ వాళ్ళు ఎవరండి, మీ ప్రస్తుతానికి ఉన్న ఇన్కమ్ బట్టేసేసి 40 times 50 times అలా ఇస్తారనమాట. కాబట్టి ఇన్సూరెన్స్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు, నా ఇన్కమ్ ఎంత, నా ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఎంత వస్తుందని చెప్పేసి అలా చెక్ చేసుకోవచ్చు. కంపల్సరీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, కంపల్సరీ. ఎందుకంటే మన డిపెండెంట్స్కి మనం ఉన్నా లేకపోయినా నీడ్ అనమాట అమౌంట్. అందుకని బాడీని ఇన్సూర్ చేయాలి కంపల్సరీగా. ఓకే. అంటే 30 లోపు కంపల్సరీ తీసుకోవాలి మీరు, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అందుకని 30 లోపే మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి, సెక్యూర్ అవుతాం అంతే. ఫ్యూచర్లో ఇప్పుడు పెద్ద పెద్ద లోన్ కావాలన్నా, హౌసింగ్ లోన్కి వెళ్తున్నాం 10 కోట్లకి, మనకి ఇన్సూరెన్స్ లేకుండా ఇవ్వడు, నీకు ఏమైనా నా మనీ ఎలా వస్తుంది అంటారు అనమాట. అందుకని 30 లోపే తీసుకుంటాం వల్ల బెస్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ సెక్యూర్ అవుతుంది, ఏదైనా పెద్ద హౌస్ లాంటి సెక్యూర్ అవుతుంది అనమాట. మనతో పని లేకుండా ఆ అమౌంట్ నుంచి వెళ్ళిపోతుంటాయి కాబట్టి. రైట్. సో అదొకటి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి నీకు, మీ ఫ్యామిలీకి మొత్తానికి. ఎందుకంటే సడన్గా హెల్త్కి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, సేవింగ్స్ అన్ని అవుతాయి, ఖర్చు అయిపోతాయి అనమాట. అందుకని ఫస్ట్ మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ పెట్టే ముందు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిగిన్ చేయాలి ఇంకా ఎస్ఐపి, ఎందుకంటే ఇది మిగిలిపోయిన డిస్పోజల్ ఇన్కమ్. ఈ మనీ ఇప్పుడు నాకు అర్జెంట్గా అవసరం లేదనమాట. ఇప్పుడు మీ నీడ్స్, డిజైర్స్ లిస్ట్ అవుట్ చేసేసి నీకు 5 ఏళ్ళకి ఏం కావాలి, 10 ఏళ్ళకి ఏం కావాలి, లేదా 20 yearsకి ఎప్పటికి ఏం కావాలని దాన్ని బట్టేసి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనమాట. అది మీకు ఏదైనా సడన్గా 5 yearsకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి డబ్బు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఆ టైంలో ఉన్న వాల్యూని బట్టి మీకు, యూనిట్ వాల్యూని బట్టి మీకు వస్తాయి అనమాట. చాలా మంది మ్యూచువల్ ఫండ్ 20 years 30 years లాక్ టైం ఉంటుందేమో అనుకుంటారండి, అవేం ఉండవు. మీరు ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే సెకండ్ రోజు అమ్ముకోవచ్చు కావాలంటే.
బట్ 1 year లోపు అమ్మితే మీకు 1% పెనాల్టీ వేస్తారు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో. చాలా మ్యూచువల్ ఫండ్స్కి 1 month తర్వాత ఎప్పుడైనా పడిపోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వేరు, ఎగ్జిట్ లోడ్స్ వేరు. అండ్ ఎగ్జిట్ లోడ్స్ అంటేనేమో వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే బయటికి పోతే వేసే పెనాల్టీ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే 1 year లోపు వచ్చిన ప్రాఫిట్స్ మీద వేసే ట్యాక్స్ అనమాట. ఓన్లీ ప్రాఫిట్ పైన 20% దాకా వేస్తారు 1 year లోపు క్లోజ్ చేసుకుంటే. అది గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ 1 year దాటితే నీకు అది కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడు కాంటే బయటపోవచ్చు అనమాట. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, యాక్చువల్గా ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్స్ కి కంపల్సరీ నామినీ అనేది ఉండాలా సార్? నామినీ ఉండాలంటే అనే బదులు ఉంటే వచ్చే బెనిఫిట్స్ చూద్దాం. ఓకే, ఏదైనా ఒక అకౌంట్ ఇన్యాక్టివ్ అంటే 1 year లోపు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఖాళీగా ఉందనుకోండి, దాన్ని ఇన్యాక్టివ్ అకౌంట్ అంటాం, డార్మెంట్ అకౌంట్ అంటాం బేసికల్ గా. ఇప్పుడు అది డార్మెంట్ అయినప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? మేము ఇన్ఫార్మ్ చేయాలంటే మీది యాక్టివ్ లేదు, నీకు నేను ఇన్ఫార్మ్ చేయలేం కదా. ఇంకొక వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటే మీరు ఎవరైనా నామినీ పెడితేనే కదా వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేసేది. నామినీ కాలమ్స్ ఖాళీగా ఉందనుకోండి, నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలా? నేను చేయను. ఇంకా ఒకవేళ అవతల పర్సన్ యాక్సిడెంట్గా చనిపోయారు అనుకోండి, బట్ నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయడానికి ఎవరు లేరు కదా, ఇది ఇంతే ఉండిపోద్ది, డాక్యుమెంట్ అకౌంట్ ఉండిపోద్ది. అప్పుడు దీనివల్ల ఎవరు ఉపయోగం? అందుకని ఖచ్చితంగా నామినేషన్ ఫెసిలిటీ వాడుకోవాలా. ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలా. ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లాకర్ అకౌంట్ కావచ్చు, ప్రతి దాంట్లో నామినీ ఉందా లేదా చెక్ చేసుకోవాలా. అది మన రెస్పాన్సిబిలిటీ. మన ఫ్యామిలీస్కి ఇచ్చే అష్యూరెన్స్ అది. మీరు అప్పుడేం చేస్తారంటే వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ 3 మెన్షన్ చేస్తారు. ప్లస్ నీకు ఓటీపీలు వస్తాయి అప్పుడు, అది జెన్యూన్ కాదని ఓకే అంటారు. కాబట్టి ఇప్పుడే డార్మెంట్ అకౌంట్ అయితే 1 year తర్వాత వీడి ట్రిగ్గర్ అవుద్ది. అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది, ఓకే ఒక అసెట్ ఏదో ఉందంటే ఇక్కడ అన్నట్టు వస్తారనమాట. అందుకని మన ఫ్యామిలీకి మనం చేసి హెల్ప్ అండి, అది ఖచ్చితంగా ఫిల్ చేయండి. నామినీ అకౌంట్ ఫిల్ చేయకపోతే తర్వాత క్లెయిమ్ చాలా కష్టం అవుద్ది. పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు తెలుసు అనుకోండి మీరు కట్టిన విషయం, అతనికి ఏమైనా డెత్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీలో వాళ్ళు వచ్చేసి లీగల్ హైర్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసేసి క్లెయిమ్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 2-3 లీగల్ హైర్స్ ఉన్నారనుకో, 2-3 అబ్బాయిలు ఉన్నారనుకోండి, అబ్బాయిలు కానీ, వాళ్ళు మాది అని ఫైట్ చేశారనుకోండి, కోర్టుకి వెళ్తే ఇయర్స్ పడుతుంది సెటిల్ అవడానికి. అదేదో లీగల్ హెయిర్ ను ముందు మెన్షన్ చేసామనుకోండి, గొడవ లేదు కదా, వాళ్ళకి వెళ్ళిపోద్ది అమౌంట్. అందుకని నామినీ కంపల్సరీగా మెన్షన్ చేయండి. అది ఏదైనా ఏ అకౌంట్ అయినా, అది ఏదైనా సరే, ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఇవాళ రేపట్లో అది మ్యాండేటరీ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. టెంపరీగా నువ్వు అవాయిడ్ చేసినా సరే తర్వాత గుర్తుంచుకొని మరి నామినేషన్ మెన్షన్ చేయండి. యాక్చువల్గా మనకున్న అసెట్స్, మనకున్న అన్నింటిని ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ లాంటి లిస్ట్ అవుట్ చేసుకుని ఇంట్లో ఉంచుకోవడం బెటర్ అనమాట. లైక్ మన ఫ్యామిలీ డాక్టర్ ఎవరు, మన బ్యాంకర్లు ఎవరు, మన బ్రోకర్స్ ఎవరు, మనకి ఎన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వాటి నెంబర్స్ ఎంత, మనకి ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎంత ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, వాటి పోర్ట్ఫోలియో నెంబర్స్ ఎంత, బిఓ నెంబర్ ఎంత, అంటే మన రిలేషన్షిప్ మేనేజర్లు ఎవరు, అలాగే గ్యాస్ స్తంభం నెంబర్ ఎంత, గ్యాస్ నెంబర్ ఎంత, ఎప్పుడు ఏజ్డ్, అలాగే ఏ క్రెడిట్ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, పాస్పోర్ట్ నెంబర్ ఎంత, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది, మొత్తం ఒకసారి లిస్ట్ అవుట్ చేయడం ద్వారా ఏంటంటే మనకు అప్పుడప్పుడు చూసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట, ఏ ఎక్స్పైరీకి వస్తున్నాయి, ఏది రెన్యూవల్కి వస్తున్నాయి, ఏది ఎంత అనేది. మనకి ఏమైనా సడన్గా అయినా సరే ఫ్యామిలీకి అర్థమైపోతాయి, వాళ్ళు ఎత్తుకునే పని ఉండదు. చాలా మంది ఏంటంటే చెప్పరు ఇంట్లో వాళ్ళకి, చెప్పనప్పుడు మీకు అక్కడ ఆస్తున్నట్టు అవసరం ఏం తెలుసు, మర్చిపోతారు, క్లెయిమ్ చేయరింగా, నామినీ ఏవో చెప్పవు ఎలా. అందుకని డాక్యుమెంటేషన్ చేయడం ద్వారా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది ఎక్కడెక్కడ ఏముంది అనేది, తర్వాత క్లెయిమ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.